వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల ఈ అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం మొదలై చాలా రోజులవుతోంది. ఈ గొడవలో వీళ్ళ తల్లి విజయమ్మ ఎవరి వైపు నిలబడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆస్తుల గొడవ, కంపెనీ వాటాల గొడవ, ఇతరత్ర విషయాలు కాస్త చివరకు రాజకీయ వైరంగా మారిపోయాయి. గతంలో వైసీపీని నిలబెట్టేందుకు అన్న జగన్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు షర్మిల ఎంత కష్టపడ్డారో గత ఎన్నికల్లో వైసీపీ పతనాన్ని ఆమె అంతగా కోరుకున్నారు. ఆ పంతం నెరవేర్చుకున్నారు. ఓటమి తరువాత కూడా జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతూ షర్మిల అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆమె వివేక హత్య కేసుని ప్రస్తావిస్తూ ఆయన కుమార్తె సునీతకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు షర్మిల. ఇక వివేక హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారుల్ని కూడా అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని అన్నారు. పరోక్షంగా జగన్ పై కూడా ఆరోపణలు చేశారు. ఇక ఇన్ని రోజులు షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లుండేటివి కాదు. ఒకవేళ భవిష్యత్తులో అన్న చెల్లెళ్లు కలిసిపోతే తమ సంగతి ఏంటి అన్న భయంతో చాలా మంది వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు తొలిసారిగా మాజీ మంత్రి ఫైర్ ఉమెన్ రోజా షర్మిల కామెంట్లపై కాస్త ఘాటుగా స్పందించారు. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్న ఆమె జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వివేకాను తామే చంపామని టీవీల్లో చెప్పిన వారిని, అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి వారికి బెయిల్ వచ్చేలా చేసి వారిని నిరంతరం కాపాడుతున్నారని, హంతకుల్నే ఇప్పుడు హీరోలుగా చూపిస్తున్నారని షర్మిలపై మండిపడ్డారు. చంద్రబాబుకు మేలు చేయాలన్నదే షర్మిల తాపత్రయమని, అదే ఆమె లక్ష్యమని, ఆ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని చెప్పారామె. చివరికి జగన్ ని ఇబ్బంది పెట్టడమే షర్మిల అసలు గమ్యమని అన్నారు. అయితే రోజా వ్యాఖ్యలను షర్మిల సీరియస్ గా తీసుకున్నట్టయితే అనిపించట్లేదు. అయితే ఆ వెంటనే షర్మిల మరోసారి జగన్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్లు ఇవ్వడం విశేషం. ఇక ఆస్తులు కాజేసిన మేనమామ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లు రెడీ చేస్తోంది. బహుశా ఆ బాధ్యతను రోజాకు అప్పగించినట్టున్నారు. ఇప్పటికే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ రోజా షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోజా వ్యాఖ్యలకు షర్మిల స్పందిస్తే అప్పుడు అసలు కథ మొదలైనట్టని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే లైటర్ వేలో ఉన్న వాగ్యుద్ధం కాస్త ప్రమాదంగా మారే అవకాశం ఉంది.